గత భాగంలో మనం జాతకంలో ధనస్థానాల గురించి తెలుసుకున్నాం. అయితే జాతకంలో ధనం ఉండడం ఒక ఎత్తు అయితే అది రాజభోగాలను ఇవ్వడం మరొక ఎత్తు. కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ అనుభవించలేరు. మరికొందరు రాజాలలాగా జీవిస్తారు. దీనికి కారణం పంచమహాపురుష యోగాలు. మీ జాతకంలో ఈ 5 యోగాలలో ఏ ఒక్కటి ఉన్నా మీ జీవితం సాధారణంగా ఉండదు. అవేంటో ఈరోజు వివరంగా చూద్దాం. మన జాతక చక్రంలో కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు మరియు శని ఈ 5 గ్రహాలు కేంద్ర స్థానాల్లో అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉండి తమ స్వక్షేత్రంలో కానీ ఉచ్చస్థితిలో కానీ ఉంటే ఈ అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. రుచక యోగం అనేది కుజగ్రహం వల్ల కలుగుతుంది. వీరు భాగస్వాములుగా రియల్ ఎస్టేట్ రంగంలో రారాజులుగా వెలుగుతారు. భద్రయోగం అనేది బుధుడి వల్ల కలుగుతుంది. అద్భుతమైన తెలివితేటలు, వ్యాపార దక్షత వీరి సొంతం. హంసయోగం అనేది గురుగ్రహం వల్ల కలుగుతుంది. వీరికి ఆధ్యాత్మిక సంపదతో పాటు సమాజంలో అత్యున్నత గౌరవం దక్కుతుంది. ఇక మాళవ్య యోగం అనేది శుక్రుడి వల్ల కలుగుతుంది. విలాసవంతమైనటువంటి వాహనాలు, భోగభాగ్యాలకు వీరికి కొదవ ఉండదు. ఇక శశయోగం అనేది శని భగవానుడి వల్ల కలుగుతుంది. వీరు రాజకీయాల్లో లేదా పారిశ్రామికవేత్తలుగా స్థిరపడతారు. మీ జాతకంలో ఈ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయో గమనించండి. ఇవి కేవలం సంపదనే కాదు, మీ వ్యక్తిత్వానికి కూడా ఒక రాజసాన్ని ఇస్తాయి. కేవలం గ్రహాలు బాగుంటే సరిపోదు. మేము అందించేటటువంటి 21 డైమెన్షన్స్ ఎక్స్పర్ట్ అనాలిసిస్లో మేము ఒక వ్యక్తి యొక్క జీవిత బలాన్ని విశ్లేషిస్తాం. జాతకంలో గ్రహం బాగున్నా, వాస్తు దోషం ఉన్నా, మీ సంతకం సరిగ్గా లేకపోయినా ఆ యోగం ఫలమివ్వదు. ధనం రావడానికి ఒక మార్గం ఉంటే అది నిలవడానికి 21 మార్గాలు ఉంటాయి. మీ ఆస్ట్రోన్యూమరిక్ డిఎన్ఏని సరిగ్గా మ్యాపింగ్ చేయడం ద్వారా ఏ గ్రహం మీకు ఆటంకం కలిగిస్తుందో, ఏ దిశ మీకు ధనాన్ని ఇస్తుందో మేము ఖచ్చితంగా చెప్పగలం. ఉదాహరణకు కొందరికి ఉత్తర దిశ కలిసి వస్తే మరికొందరికి పడమర దిశలో అదృష్టం ఉంటుంది. ఐశ్వర్యం కోసం ఎదురు చూసేవారు ఒక చిన్న పరిహారం పాటించడం, ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ అరచేతులను చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే స్థితౌ గౌరీ, ప్రభాతే కరదర్శనం అనే శ్లోకాన్ని పఠించండి. అలాగే శుక్రవారం రోజున తెలుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల శుక్రగ్రహం ప్రసన్నమై ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. లక్ష్మీదేవికి ఎక్కడైతే పరిశుభ్రత, ప్రశాంతత ఉంటాయో అక్కడ ఉండడం ఇష్టం. మీ ఇంటిని, మీ మనస్సుని ఎప్పుడూ పాజిటివ్గా ఉంచుకోండి. రాజయోగాలు ఉన్నా అవి ఎప్పుడు యాక్టివేట్ అవుతాయో తెలుసుకోవడం ముఖ్యం. మీ పూర్తి జాతక విశ్లేషణ కోసం ఈ క్రింద ఉన్నటువంటి నెంబర్తో మమ్మల్ని సంప్రదించండి. వచ్చే భాగంలో విపరీత రాజయోగం గురించి మరియు అప్పుల నుండి విముక్తి పొందే మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.